నమస్తే. సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం ఉన్న ఈ యుగంలో ఒక నిజమైన స్నేహితుడు దొరకడం అనేది చాలా కష్టం. కానీ మన పురాణాలలో చూసినట్లయితే ఎన్నో స్నేహబంధాలు ఆదర్శంగా కనిపిస్తాయి. అందులో శ్రీకృష్ణుడు కుచేలుల స్నేహం చెప్పుకోదగినది. దక్షిణ భారతదేశంలో కుచేలుడిగా తెలిసిన ఈయన అసలు పేరు సుదామ. ఈయన శ్రీకృష్ణుడికి బాల్య స్నేహితుడు. కుచేలుడు ముక్త, రోచన అనే పేద బ్రాహ్మణ దంపతులకు పుడతాడు. కృష్ణ కుచేలుల స్నేహం అపూర్వమైనది. సాందీపుని వద్ద కృష్ణ కుచేలులు కలిసి విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. విద్యాభ్యాస కాలం అంతా కలిసి ఉన్న కృష్ణ కుచేలులు విద్యాభ్యాసం తరువాత విడిపోయారు. కుచేలుడికి సుశీల అనే ఆమెతో వివాహమయ్యింది. అధిక సంతానంతో కుచేలుడు ఎన్నో బాధలను అనుభవిస్తున్నాడు. పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాడు. కుటుంబం అంతా పస్తులతో గడుపుతున్నారు. అటువంటి సమయంలో కుచేలుడి భార్య అతన్ని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి కలవమని చెప్తుంది. శ్రీకృష్ణుని కలిసి తమ పరిస్థితిని వివరిస్తే అతను కనికరిస్తారని అంటుంది. బంధువుల ఇళ్లకు వెళ్ళేటప్పుడు, స్నేహితులను చూసేందుకు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదని అంటారు. మరి కృష్ణుని వద్దకు ఎలా వెళ్ళాలి అని తర్జనా భర్జనా పడి కొన్ని అటుకులను మూట గట్టుకొని ద్వారకాకు బయలుదేరతాడు కుచేలుడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. కుచేలుడు కృష్ణ మందిరంలోకి ప్రవేశించగానే శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి సాదరంగా ఆహ్వానించి పరుపుపై కూర్చోబెట్టి అతని కాళ్ళు కడిగి సేవలు చేస్తూ ఉంటాడు. మిత్రమా, చాలా రోజులకు కలుస్తున్నాం కదా, ఈ స్నేహితుడికి తినడానికి ఏమైనా తెచ్చావా అని ప్రశ్నిస్తాడు. శ్రీకృష్ణుడు అలా అడిగేసరికి కుచేలుడు ఎంతగానో సిగ్గుపడిపోయాడు. ఏ సమాధానము చెప్పకుండా ఉండిపోతాడు. కృష్ణుడే అటుకుల మూటను చూసి అడిగాడు. కుచేలుడు వాటిని కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు వాటిని తినగానే కుచేలుడు తాను తన కుటుంబం ఎంతగా బాధపడుతుందని కృష్ణుడికి చెప్పకుండానే అర్థమవుతుంది. కృష్ణుడు కుచేలుని జ్ఞాన వైరాగ్యాలను రక్షిస్తాడు. తన వద్ద కూర్చొని ఉన్న సమయంలో కుచేలుడికి సంసారము, దారిద్ర్యము, భార్యా పిల్లలు గుర్తుకు రాకుండా ఉండేందుకు వారు సందీపుని వద్ద గడిపిన బాల్యములో సంఘటనలు గుర్తు చేసి తన మాయను ప్రదర్శిస్తాడు. కుచేలుడు తన భార్య తరపున ఏమైనా అడుగుతాడేమో అని కృష్ణుడు భావించి అతనికి అడిగే అవకాశం ఇవ్వలేదు. కుచేలుడు అడిగితే అతని జ్ఞానస్థితికి భంగం వస్తుంది. నీకు కోరికలు లేవు కదా, అలాగే ఉండిపో. నీ భార్య అడిగింది, కోరిన వారి కోరికలు తీరుతాయి, నీవు వెళ్ళుము అని చెప్పగానే చెప్పి నూతన వస్త్రాలు కూడా ఇవ్వకుండా కుచేలుణ్ణి పంపిస్తాడు. ఈ విధముగా కృష్ణుడు భక్తుని జ్ఞాన వైరాగ్యాలను రక్షిస్తాడు. కుచేలుడు స్వగృహానికి చేరేసరికి ధనము, గృహము, క్షేత్రము అని భార్యా పిల్లలు కోరినవన్నీ వారికి సమకూరుస్తాడు కృష్ణుడు. ఇటువంటి నిస్వార్థ స్నేహమే కలకాలం నిలుస్తుంది. ఎవరైనా సరే కృష్ణ కుచేలుణ్ణి ఆదర్శంగా తీసుకుని స్నేహం చెయ్యాలి. ఇది కదా అసలైన స్నేహం అంటే. ఎన్నో రోజుల తరువాత కుచేలుడు కృష్ణుడి ఇంటికి రాగానే ఎంతగానో సంతోషించిన కృష్ణుడు అతనికి స్వయంగా కృష్ణుడే సేవలు చేసి మరి అతని కోరికలు తీర్చాడు. ఇది కదా ఎంతో అపూర్వమైన స్నేహం అంటే. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే కృష్ణుడు మరియు కుచేలుడి స్నేహబంధం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కృష్ణం వందే జగద్గురుం.